అస్మద్గురుభ్యో నమః. అష్టాదశ శక్తిపీఠంలోని 11వది ఓఢ్యానే గిరిజాదేవి ఆలయము ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది. ఓం ఓఢ్యానే గిరిజాదేవి చిత్రర్చన పిత్రర్చన ఫలప్రద బిరజాపర పర్యాయ స్థితా వైతరణీ తటే త్రిశక్తీనాం స్వరూపా చ లోకత్రాణాపరాయణ నిత్యం భవతు సా దేవి వరదా కులవర్ధిని. వైతరణి నదీ తీరంలో ఓఢ్యాన ప్రాంతంలో ఉన్నది గిరిజాదేవి. ఆమెను బిరజాదేవి అని కూడా అంటారు. ఈ క్షేత్రము చేసిన పితృదేవతల పూజలకు సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఆమె శక్తిత్రయ రూపిణి, లోకులను రక్షిస్తుంది. అటువంటి అమ్మవారు మా వంశోద్ధరణకు వరమొసగుగాక అని ప్రార్థిద్దాం. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. స్థల పురాణం. ఓఢ్యానం అంటే ఓట్ర దేశం. నేటి ఒరిస్సా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని కటకం. దీనికి సమీపంలోని వైతరణి నదీ తీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరణి. జాజ్పూర్ రోడ్డుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్తిపీఠ స్థానమే ఈ గిరిజాదేవి ఆలయం. సతీదేవి యొక్క నాభిస్థానం ఇక్కడే పడినట్లు చెబుతారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశాలతో కూడిన శక్తిపీఠంగా ఇక్కడి గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు. ఓఢ్యానం వడ్డాణం చాటున ఉన్న నాభి వలనే ఈ క్షేత్రం కూడా అంతగా వెలుగులోకి రాలేదు. ఇక్కడ శ్వేతవరాహ రూపంలో ఉన్న శ్రీహరి గిరిజాదేవి పాదాలను దూరం నుంచే అర్చిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడికి సమీపంలో శ్వేతవరాహమూర్తి అయిన విష్ణువు ఆలయం ఉన్నది. వైతరణి నది జీవి శరీరం వదిలాక ముందుగా ఆ జీవిని స్వర్గానికి పంపాలా, నరకానికి పంపాలా అనే విషయము తేల్చేస్తుంది. యమలోక ప్రయాణపు దారిలో వచ్చే ఈ నది న్యాయ నిర్ణేత అన్నమాట. జాజ్పూర్ రోడ్డు చేరువలో గల ఈ వైతరణి నది ఆ నదీ అంశంతో జన్మించింది కనుక పితృదేవతలకు పిండ ప్రదానాలకు ఇది ప్రశస్తి అయిందని పురాణాలు వర్ణించాయి. స్థానికులు ఇక్కడి శక్తిపీఠాన్ని బిరజాదేవి అని కూడా వ్యవహరిస్తారు. త్రిశక్తి రూపిణిగా పూజలు అందుకుంటూ ఉన్న ఇక్కడి అమ్మవారికి తలనీలాలు అర్పించడం ఒక విశేషం. క్షేత్ర విశిష్టత. ఇక్కడి అమ్మవారు గిరిజ సింహాన్ని వాహనంగా కలిగి ఒక చేత ఖడ్గము, ఇంకో చేత మహిషాసురుని తోక పుచ్చుకున్నట్లుగా దర్శనము ఇస్తుంది. దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్రను జరుపుతారు. ఒరిస్సా రాష్ట్రంలోని ఇంకొక పుణ్యక్షేత్రము పూరి జగన్నాథంలో ప్రసిద్ధమైనది రథయాత్ర. అదే తరహాలో ఈ దేవత కూడా రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. వైతరణి లేదా విరజా నది తీరంలో వెలసినందున వంగ, ఒరియా భాషల్లో బిరజగా మార్పు చెంది స్థానికుల నోట బిరజగా చెంది ఉండవచ్చు. ఇక్కడ నదిలోని ఒక దీవిలో శ్వేతవరాహ రూపుడైన విష్ణుమూర్తికి ఆలయం నిర్మించారు. భువనేశ్వర్ నుండి కలకత్తా వెళ్లే రైలు మార్గంలో కటక్ నుంచి 3 గంటలు బస్సు ప్రయాణంలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. మరి ఒక సంచికలో మరి ఒక శక్తిపీఠమైన మాణిక్యాదేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆమె గురించి చరిత్ర విశేషాలను, స్థల పురాణ విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.